సెవెన్ ఒక చాలా స్టార్ట్లింగ్ క్లెయిమ్ ఇది. ఇంతవరకు బహుశా తెలంగాణ రాజకీయాల్లో ఎవరు అన్నట్టు లేదు. ఏకంగా ఏఐసిసి ప్రెసిడెంట్కే రేవంత్ టార్గెట్ పెట్టాడు అంటున్నారు. సాధ్యమా అయ్యే పనేనా? అది మామూలు విషయం కాదు కదా. అంటే సరే, ఏఐసిసి ప్రెసిడెంట్ అవుతాడా కాడా పక్కకు పెడితే కొంత జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీని కబ్జా పెట్టేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నా అని చెప్పని నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి ఒక మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పనిచేస్తున్నట్టుగా కనబడుతుంది. ఆయన అదానికి అంబానీకి అవుట్రైట్ వ్యతిరేకంగా అటు పార్లమెంట్లో మాట్లాడిండు, బయట మాట్లాడిండు, భారత్ జోడో యాత్రలో మాట్లాడిండు. అనేక సందర్భాలలో అదానిని అంబానీని మోడీ మద్దతుదారులుగా దేశానికి ద్రోహం చేస్తున్న వాళ్ళు అన్నట్టు రీతిలో ప్రొజెక్ట్ చేసిండు. రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు ఇవాళ? అదానిని అంబానీకి తెలంగాణను తాకట్టు పెడతా ఉన్నాడు ఇవాళ. మీరు గతంలో స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన అగ్రిమెంట్ చేసుకుంటే సరే అదేదో క్యాన్సిల్ చేసుకున్నట్టుగా చేసుకున్నారు. తర్వాత ఇంకేదో వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు టెండర్లు ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేసినారు. అది పక్కన పెడితే ఇవాళ మూసీ ప్రాజెక్ట్ను అదానికి లక్షల కోట్ల విలువ చేసేటువంటి ఒక మూసీ ప్రాజెక్టును అదానికి కట్టబెట్టాలనే ప్రయత్నం జరుగుతుంది. తర్వాత ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున అదానీ అంబానీకి పెద్ద ఎత్తున దాంట్లో వాటా ఇవ్వబోతా ఉన్నాడు. తర్వాత అంబానీ కొడుకు అబ్బాయి ఆకాష్ అంబానీ అనుకుంటా కదా, అనంత్ అంబానీ వంటారా అని పేరు మీద ఏదో జూ పెడుతందుకు ఏదో ఒక 5-6 వేల ఎకరాలు ఇక్కడ ఇచ్చేస్తాడు అని చెప్పని. అంటే ఏంటి? పరోక్షంగా అదానీని అంబానీతో ఆయన లోపాయకారి రాహుల్ గాంధీ మూల సిద్ధాంతాలకు, కాంగ్రెస్ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా అదానీ అంబానీతో కుమ్మక్కైపోయి తెలంగాణను మార్ట్గేజ్ చేస్తే వాళ్ళు రేపు పొద్దుగాల జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డిని భుజాలకు ఎక్కించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక కలలు భ్రాంతిలో ఉన్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. దాని ద్వారా పైసలు బాగా వచ్చినాయి. అలా విచ్చలవిడిగా 2 ఏళ్లలో వేల కోట్ల రూపాయలు సంపాదించారు. కాబట్టి డబ్బులు వేస్తే ఎవరైనా తోకాడించుకుంటే నా ఎంబడి తిరుగుతారు అనేటువంటి ఒక భావన, దానికి తోడు అదానీ అంబానీ లాంటి పెట్టుబడిదారులు, జాతీయ స్థాయి మీడియా ఇవన్నీ వస్తే ఆటోమేటిక్గా కోరికలు పెరుగుతాయి కదా. ఆ కోరికలు ఎట్లా పెరుగుతున్నాయేమో అని చెప్పని అనిపిస్తూ ఉంది. సక్సెస్ఫుల్గా రాహుల్ గాంధీకే ఎసరు పెడుతున్నాడు. నేను ఈ మాట నేను నిజంగా బాధతో చెప్తా ఉన్నా. మొన్న మెస్సీ ప్రోగ్రామ్ జరిగినప్పుడు నేను రాహుల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. అని ఏమి ఈజ్ ఆల్ సెడ్ అండ్ డన్ కమ్స్ విత్ గ్రేటర్ ఓరా, గ్రేటర్ పొజిషన్, లీడర్ ఆఫ్ ది అపోజిషన్. అయినా అంత పెద్ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పదవిలో ఉండి ఆయన ఒక ప్రేక్షక పాత్ర పోషించినట్టుగా ఇట్ వాజ్ లైక్ మెస్సీ అండ్ మేస్త్రి మధ్యలో ఆయన పాపం ఏదో పక్కకు సైడ్ యాక్టర్గా పడేసినట్టుగా మొత్తం వ్యవహారం నడిపించినారు. కాబట్టి ఆ ఇమేజ్ కూడా అట్లా ఏమైనా బిల్డప్ చేసుకుంటుండేమో తెలియదు. ఇప్పుడు మోడీకి ప్రజల్లో పలచనైతే అంబానీ అదానీలకు రేవంత్ రెడ్డి క్యాండిడేట్ అవుతారంటావు. సరే, ఆయన కలలు అంటుండొచ్చేమో. ఆ కలలు అంటున్నందుకే వంటారా 1000 ఎకరాలు అంబానీ కొడుక్కి ఇవ్వడము, మూసీ ప్రాజెక్ట్ అదానికి ఇవ్వడము, లేకపోతే ఫ్యూచర్ సిటీలో అంబానీకి ఇవ్వడము, అంబానీలే మోస్తున్నారు కదా, వాళ్ళతోటే కలిసిపోయింది కదా అని చెప్పని ఏమైనా భ్రాంతి పడితే పడుతుండొచ్చు. కానీ తెలంగాణను మార్ట్గేజ్ చేస్తామంటే మాత్రం తప్పనిసరిగా రేవంత్ రెడ్డి తోక కోస్తాం, ఆయన వెంబడి తప్పనిసరిగా పడతాం. ఎందుకంటే నువ్వు జాతీయ స్థాయిలో పోయి రాహుల్ గాంధీని ముంచు, రాహుల్ గాంధీని లేపు, రాహుల్ గాంధీని నేను భుజాలు ఎక్కువ, మాకేం అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ హితాన్ని అటు అదానికి తాకట్టు పెడతా, అంబానీకి తాకట్టు పెడతా, ప్రజల ఆస్తులు అన్నీ తీసుకుపోయి నేను వాళ్ళకి ఇలా కట్టబెడతా అంటే మాత్రం తప్పనిసరిగా ఆయన వెనకబడతాం. రాహుల్ గాంధీ నినాదాన్ని రేవంత్ వదులుకుంటున్నాడు కనుక బీఆర్ఎస్ టేకప్ ఆల్రెడీ లెఫ్ట్ సార్. మీరు అందుకే కాంట్రడిక్షన్ చెప్తా అన్న, అదానీ అంబానీల పైన బీఆర్ఎస్ పోరాటం. ఎంత పెద్ద కాంట్రడిక్షన్ అంటే రాహుల్ గాంధీ మెస్సీ ఆ డాన్స్ మీద నిలబడతాడు, వెనక అదానీ అడ్వర్టైజ్మెంట్ ఉంది. రాహుల్ గాంధీ నిలబెడతాడు, వెనక అదానీ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. వాట్ ఈజ్ ఇట్? ఇప్పుడు అదానీకి క్రోనిజం తప్పని ఎవరైనా అంటారు తప్ప అదానీతో సంబంధాలే వద్దని. రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వమే అదానీతో ఉండే. కేరళలో లెఫ్ట్ ప్రభుత్వం విజయంగం పోర్ట్లో అదానీ పోర్టే కదా. బీజేపీ వాళ్ళు అడుగుతుంది కదే, బీజేపీ వాళ్ళు అడుగుతుంది కదే ప్రశ్న. నువ్వు ఒక పక్కన అదానిని తిట్టినట్టే తిడతావు, అదానితో కాంట్రాక్ట్లు చేయించుకుంటున్నావు, అదానితో డబ్బులు తీసుకుంటున్నావు అని చెప్పని నువ్వు అదే పద్ధతులు ఇక్కడ అవలంబించినప్పుడు కాంగ్రెస్ ఎందుకు పలచన అవుతున్నాడు? అందుకే పలచన అవుతుంది. నువ్వు అనే మాట ఒకటి, చేసే చేతలు ఒకటి అని చెప్పని. కేసీఆర్ రానియలే అదానిని. మరి కేసీఆర్ నెవర్ అలౌడ్ అదానీ టు ఎంటర్ ఇంటూ తెలంగాణ. రేవంత్ రెడ్డి అలౌడ్ అదానీ టు ఎంటర్ ఇంటూ తెలంగాణ. అది నికార్స్ అయినటువంటి ఒక సిద్ధాంతం కానీ, సిద్ధాంతం కోసం నిలబడటం కానీ. రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ సిద్ధాంతం లేదు, నా కాంగ్రెస్ సిద్ధాంతం లేదు. స్వీయ సిద్ధాంతం, స్వార్థ సిద్ధాంతం, అంతకు మించి ఇంకోటి లేదు.